వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి కోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోర్ మళ్ళీ రంగంలోకి దిగబోతున్నాడని ఢిల్లీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి ఒక నేతతో ప్రశాంత్ కిషోర్తో మంతనాలు చేయిస్తున్నారనేటువంటి వార్తలు వస్తున్న క్రమంలో వీటి మీద మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గతంలో వైకాపా కోసం జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన పనిచేశాడు. ఆ తర్వాత వారిద్దరికీ మధ్య మనస్పర్ధలు రావడం, వారు దూరంగా వెళ్ళిపోవడం చూసాం. ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ కిషోర్ వైకాపా కోసం రంగంలోకి దిగబోతున్నట్లుగా ఢిల్లీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి ఒక నేతతో ప్రశాంత్ కిషోర్తో మంతనాలు జరిపిస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? నాకు ఎందుకో ఇది నమ్మశక్యంగా అనిపించట్లా. ఓకే. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ పని అయిపోయింది. ఒకప్పుడు ఎప్పుడు ఫ్రెష్ ఐడియాస్ తోటి, అవి కూడా గొప్ప ఐడియాలు ఏం కాదు. ఒక ఐడియా అంటే ఎలా ఉండాలంటే జీవితాన్ని మార్చేలాగా ఉండాలి, అంతేగాని ధ్వంసం చేసేటట్లు ఉండకూడదు. అతను తీసుకున్న ఐడియాలు ఆంధ్రప్రదేశ్లో కులాల మధ్య చిచ్చు పెట్టడం, అలాగే పార్టీల మధ్య విపరీతమైన ద్వేషభావం పెంచటం, అవన్నీ అతను చేస్తున్నాడు. దాని దుష్పరిణామాలు కూడా మనం అనుభవించాం. మరి అలాంటి అంటే కుయుక్తులు రెండో వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, రెండో వాళ్ళది 100 రూపాయలు పోయినా పర్వాలా, నాది రూపాయి కూడా పోవటానికి వీల్లేదు అని మనస్తత్వం ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, నాది పాపం నా రూపాయి కోసం రెండో వాళ్ళ 100 రూపాయలు పోవటం ఎందుకు, ఎంతైనా రూపాయి కన్నా 100 రూపాయలు ఎక్కువ కదా అని ఆలోచిస్తారు. కానీ క్రూరమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు, ఆడు ఏమైపోతే నాకెందుకు, ఆడు ఎంత నాశనం అయిపోతే నాకెందుకు, నేను బాగుండాలి అని ఆలోచించే మనుషులు ఉంటారు. ఇప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ ఫక్తు పక్క వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, నాశనం అయిపోయినా పర్వాలేదు, కులాల మధ్య చిచ్చు పెట్టినా పర్లేదు, మనుషుల మధ్య చిచ్చు పెట్టినా పర్వాలేదు, నేను డబ్బులు తీసుకున్నాను కాబట్టి ఆ పార్టీ దగ్గర వాళ్ళకి వ్యూహాన్ని అందిస్తున్నాను కాబట్టి నేను ఎలాంటి పథక రచన అయినా చెయ్యొచ్చు అనే ఒక మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఇప్పుడు మనం చూసాము కులాల మధ్యలో ఎట్లాంటి చిచ్చులు పెట్టాడో పోయినసారి, అది ఈ రోజు కూడా ఒక రకంగా ఆరలేదు. అలాగే కోడికత్తి సీను కేసు మనం మర్చిపోకూడని కేసు. ఆ ఐడియా ఇచ్చింది కూడా ప్రశాంత్ కిషోరే, జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు అది ఈయనకి పనికొచ్చి ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డికి అది మైలేజ్ ఇచ్చి ఉండొచ్చు. కానీ ఒక వ్యక్తి జీవితం దాదాపు 6 సంవత్సరాలు జైల్లో గడిచిపోయింది కదా. ఇప్పుడు ఆ రోజు ఒక్కసారి వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్తే అతనికి బెయిల్ ఇస్తాం మొర్రు అంటే అతను బయటికి రావడానికి వీల్లేదు అని చెప్పి ఒక వ్యక్తి జీవితం జైలు గోడల మధ్య మగ్గిపోయేలాగా చేశారు. ఇట్లాంటి వ్యూహాలన్నీ ప్రశాంత్ కిషోర్ మాత్రం ఇవ్వగలడు. అందుకని ఏంటంటే అతను ఒక డేంజర్ వ్యక్తి. అలాంటి ప్రమాదకరమైన వ్యక్తి వల్ల అతని వ్యూహాలు అతనికే పనిచేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పనికొచ్చి ఉండొచ్చు, ఒకసారి అధికారం వచ్చి ఉండొచ్చు, వచ్చిన తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకుని అతను ఎన్ని విన్యాసాలు చేశాడో కూడా మనం చూసాం. కానీ ఆ తర్వాత నాకు వీళ్ళిద్దరికి మధ్యలో కూడా గొడవ వచ్చింది. ఏంటి అంటే, ఇప్పుడు వీళ్ళ మనుషుల్ని పెట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వ్యూహాలన్నీ చూసి, ఆఫీస్ స్పేస్ కూడా వీళ్ళదే కాబట్టి అవన్నీ కాపీ కొట్టేసేసి వీళ్ళే సొంతగా చేసుకున్నారు. అది కూడా వాళ్ళిద్దరికి మధ్యలో తగాదా రావడానికి ఒక కారణమైంది. సరే, అది అయిపోయింది. ఆ తర్వాత ఈయన బీహార్లో నేను ఎవరికి ఎన్నికల వ్యూహకర్తగా ఉండను, నేనే సొంతగా పోటీ చేస్తాను ఎన్నికల్లో అని చెప్పి ఓ పార్టీ పెట్టి పోటీ చేశాడు. ఆయనే గెలవలేదు, డిపాజిట్లు కూడా రాలేదు, ఆయన తరఫు వాళ్ళకి ఎవరికి కూడా డిపాజిట్లు రాలేదు. సో ఇక ఆయనకి ఏమనిపించింది, ఈ పార్టీ ఏదో నేను రాజకీయాలకు పనికొచ్చే మెటీరియల్ కాదు, ప్రత్యక్ష రాజకీయాలకి అనుకుని ఇంకా రామ్ చెప్పేసుకున్నాడు. ఇప్పుడు అతనికి క్లయింట్లు కావాలి.
అంటే పీకో కోసం జగన్మోహన్ రెడ్డి కూడా పాటలు పడుతున్నట్లుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. అదేనండి ఇప్పుడు ఈ ఊహాగానాలన్నీ వాళ్ళ వైపు నుంచే ప్రచారంలోకి వస్తే ఉమ్, ఇప్పుడు ఇవాళ పీకేకి అవసరం వ్యూహకర్త. అంటే పీకేని నన్ను ఎవరు అపాయింట్ చేసుకుంటారు అనే ఒక అవసరంలో పీకే ఉన్నాడు. ఉమ్. కానీ ఇలాంటి వ్యూహకర్త పీకేకేమో క్లయింట్స్ అవసరం, క్లయింట్స్ పార్టీల అధినేతలు అవసరం. అవసరం. కానీ ఏడ వయసా అంటే కాదు జగన్మోహన్ రెడ్డికి ఈ వ్యూహకర్త కాకపోతే ఇంకో వ్యూహకర్తలు ఉన్నారు సమాజంలో, ఓకే, అలాగే పార్టీలు ఉన్నాయి. ఆల్రెడీ ఇతను ఒక ఫెయిల్యూర్ మోడల్ అని తెలిసిన తర్వాత ఇప్పుడు ఆయన వ్యూహాలు ఆయనకే పనికిరావు అన్న తర్వాత వేరే వాళ్ళు ఎట్లా చూసుకుంటారు? ఇప్పుడు ఒక డాక్టర్ మందు వేసుకున్నాడండి, వేరే వాళ్ళకి మందు ఇచ్చాడు, ఆయన వేసుకున్నాడు. వేరే వాళ్ళకి ఏదో పని చేసినంత పని చేసింది కానీ ఆయన దగ్గరికి వచ్చేసరికి అసలు పని చేయలేదు. మళ్ళీ ఆయన ఇచ్చిన మందు వేసుకుంటారు ఎవరన్నా? అందుకని ఆయన ఏం చేయాలి? సరికొత్త వ్యవహారంగా ఇప్పుడు మందు అదే సీసా మార్చాలా, అంటే తన తాను మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఈ ప్రమోట్ చేసుకునే భాగంలో నన్ను చాలామంది అప్రోచ్ అవుతున్నారు, నన్ను చాలామంది అడుగుతున్నారు వాళ్ళకి చేసి పెట్టమని. కానీ నేను సెలెక్ట్ చేసుకునే ఉద్దేశంలో ఉన్నాను అని కొంచెం గప్పాలు కొడుతున్నాడు అన్నమాట, పోజులు కొడుతున్నాడు. అంతేగాని ప్రశాంత్ కిషోర్ ఒక పెద్ద డొల్ల. అతని దగ్గర జనాలకు పనికొచ్చే వ్యూహాలు ఏమీ లేవు. జనాల్ని విడగొట్టి అంటే రాజకీయ పార్టీలకి రాజకీయ నాయకులకు మాత్రమే పనికొచ్చేటువంటి వ్యూహాలు అమలు చేయడంలో అసలు నన్ను అడిగితేనండి, ఇప్పుడు తల్లికి తెలుసు బిడ్డకి పాలు ఎలా ఇవ్వాలో, దానికి మళ్ళీ ఇంకొక ట్రైనర్ అవసరం లే. చాలా స్వాభావికంగా జరిగిపోయే వ్యవహారం, ప్రకృతి సిద్ధంగా జరిగిపోయే ఈ ఎలక్షన్స్ ఇట్లాంటివన్నీ కూడా పార్టీలకి వెనతో పెట్టిన విద్యలాగా ఉండాలి నన్ను అడిగితే. అసలు ఆయన వచ్చి చెప్పటం ఏంటండి, ఈ రాష్ట్రంలో నీ ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళకి నేనేం చేయగలను అనేది నువ్వు నిర్ణయించుకోవాలి. నీకు ఇంకొకటి ఎక్కడి నుంచో వచ్చి చెప్పక్కర్లా. ఇది మట్టుకు ఈ వ్యూహకర్తలు అనే విషయం మట్టుకు ఒక రకంగా చాలా ప్రమాదకరమైన విషయం. వాళ్ళు ఎంతకీ ఏంటంటే వాళ్ళు చెప్పింది నెగ్గించుకోవటం కోసం, వాళ్ళకి ఫలితాలు రావటం కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. అందుకని వాళ్ళతో పని లేకోకుండా నిజంగా ఒక రాజకీయ పార్టీ ప్రజల కోసం ఉంటే కనుక వ్యూహకర్తలు వీళ్ళతో పని లేదండి. ఓకే, అందుకని పీకేకి వాళ్ళ క్లయింట్లు అవసరం కాబట్టి ఆయన అయ్యో పిల్లి మొగ్గలు వేస్తున్నాడు అనుకోవటం తప్పితే వేరే ఏమీ లేదు. అంటే ఢిల్లీ కేంద్రంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయనే చెప్పుకుంటాడండి, ఆయనే ప్రచారం చేసుకుంటాడండి. ఇప్పుడు సినిమాల గురించి ప్రచారం చేసుకోరు. మీరు ఏ ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనో చూడండి, అసలు అంటే జగన్మోహన్ రెడ్డి కోసం పీకేతో ఢిల్లీలో ఒక అతను ఒక నేత మంత్రాలు జరుపుతున్నట్టుగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి కోసం మంత్రాలు జరుపుతున్నాడా, పీకే ఎవరైనా పెద్ద మనిషి చేత క్లయింట్ కోసం మంత్రాలు జరుపుతున్నాడా అనేది ఇక్కడ డిఫరెన్స్ ఉంది. ఓకే, అర్థమైందా మీకు? ఇవాళ ఎట్టి పరిస్థితులను పీకేకి క్లయింట్లు కావాలి. ఓకే, కానీ ఆయన ఏం చేస్తాడు, నన్ను అప్రోచ్ అవుతున్నారు అని చెప్పుకుంటాడు. పబ్లిసిటీలోనే కదా అంతా వ్యవహారం అంతా ఉంది. అందుకని ఇవాళ పీకే అవుట్డేటెడ్ పర్సనాలిటీ అని నా ఉద్దేశం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.